Competitive as group 2. Today I am explain about the ఎర్త్ ఏజ్, దట్స్ మీన్ భూమి వయస్సు ఎంత అనే టాపిక్లో భాగంగా ఈ భూమి వయస్సు నిర్ధారించడానికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నవి. అవి ఏంటంటే మతపరమైన భావనలు. మతపరమైన భావనలో భాగంగా జేమ్స్ ఉషర్ తెలిపాడు 4004లో బీసీలో ఏం తెలియజేశాడంటే భారత పురాణాలు అయితే 2 బిలియన్ సంవత్సరాలని, జేమ్స్ ఉషర్ ప్రకారము 4400 సంవత్సరాల భూమి పుట్టిందని తెలియజేస్తున్నాడు. సముద్ర లవణీయత పద్ధతి ప్రకారం జాన్ జోలీ అంచనా 80 నుంచి 90 మిలియన్ సంవత్సరాలుగా ఉంది. ఇందులో లోపం ఏంటంటే అగ్నిపర్వతాల వల్ల లవణం పెరుగుదల గమనించలేదు. మూడో పద్ధతి అవక్షేపణ పద్ధతి. అవక్షేపణ పద్ధతిని రూపొందించి తెలియజేసింది రోలీ. ఈ రోలీ ఇతని అంచనా ప్రకారం 50 నుంచి 600 మిలియన్ సంవత్సరాలుగా ఉంది. ఇందులో లోపం ఏంటంటే అవక్షేపణ వేగం స్థిరంగా ఉండదు. నాలుగో విధానం ఏంటంటే చంద్రుడి పోటు బలాలు. చంద్రుడు సంవత్సరానికి 13 సెంటీమీటర్ల దూరం అవుతున్నాడు. అంచనా దీని ప్రకారం 400 మిలియన్ సంవత్సరాలు. ఐదో ప్రతిపాదన ప్రకారం శీతలీకరణ సిద్ధాంతం. శీతలీకరణ సిద్ధాంతం విలియం థామ్సన్ రూపొందించాడు. ఫస్ట్ బరోన్ కెల్విన్ కూడా రూపొందించాడు. అంచనా ఈ శీతలీకరణ సిద్ధాంతం ప్రకారం 40 మిలియన్ సంవత్సరాలు. లోపం ఏంటంటే రేడియోధార్మికత వేడి పరిగణించలేదు. ఆరో ప్రతిపాదన రేడియోమెట్రిక్ డేటింగ్. రేడియోమెట్రిక్ డేటింగ్ అత్యంత ఖచ్చితమైనది భూమి వయసు నిర్ధారించడానికి ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ తెలియజేశాడు. పీరీ క్యూరీ, ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ వీళ్ళిద్దరి ప్రకారం యురేనియం సీసం మార్పు ఆధారంగా యురేనియం సీసం శీతంగా మారడానికి ఎంత టైం పడుతుంది ఆధారంగా నిర్ధారించారు. తుది అంచనా 4.54 బిలియన్ సంవత్సరాలు. ఇదే అత్యంత ఖచ్చితమైన విధానం. సో భూమి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలుగా నిర్ధారించబడినది. కాబట్టి మనం భూమి వయసు ఎంత అంటే 4.54 సంవత్సరాలుగా నిర్ధారించబడింది. డియర్ ఫ్రెండ్స్, ఇక నుంచి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి అందిస్తున్నాము. జాగ్రత్తగా వినండి. 20 ఎంసీక్యూస్ భాగంగా ఈరోజు భూమి వయస్సును సుమారు ఎంత అనేది ఫస్ట్ క్వశ్చన్. భూమి సుమారు వయస్సు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4.4 బిలియన్ సంవత్సరాలు. ఇది ఏ పద్ధతి ప్రకారం అనుకుంటున్నారు? రేడియోమెట్రిక్ డేటింగ్ పద్ధతి ప్రకారం ఈ పీరీ క్యూరీ అండ్ ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ కనుక్కున్నారు. ఫస్ట్ బిట్ భూమి వయసు ఎంత అనే దానికి ఆన్సరు 4.54 సంవత్సరాలు. సెకండ్ క్వశ్చన్ 4004లో బీసీలో భూమి పుట్టిందని ఎవరు తెలియజేశారు? జేమ్స్ ఉషర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్, సముద్ర లవణీయత పద్ధతి ప్రతిపాదించిన వారెవరు? అంటే ఈ భూమి వయసు నిర్ధారించడానికి సముద్ర లవణీయత పద్ధతిని ప్రతిపాదించింది ఎవరంటే జోలీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జోలీ. నెక్స్ట్ శీతలీకరణ పద్ధతిని కూడా భూమి వయసు నిర్ధారించడానికి శీతలీకరణ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే కెల్విన్. శీతలీకరణ పద్ధతిని ప్రతిపాదించింది కెల్విన్. భూమి వయసు నిర్ధారించడానికి అత్యంత ఖచ్చితమైన పద్ధతి ఏది? ఖచ్చితమైన పద్ధతి రేడియోమెట్రిక్ డేటింగ్. యురేనియం ఏ లోహంగా మారటం వల్ల భూమి వయసు నిర్ధారించడానికి ఉపయోగపడుతుందని తెలిపారంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సీసం. సో బి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, చంద్రుడు సంవత్సరానికి ఎంత దూరం అవుతున్నాడు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, 13 సెంటీమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 8, ప్రజెంట్ ఈజ్ ద కీ టు ద ఫాస్ట్ అనే నినాదం ఎవరిచ్చారు? ప్రజెంట్ ఈజ్ కీ టు ద ఫాస్ట్ అనే నినాదం ఎవరిచ్చారంటే హటన్. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 9, కూలింగ్ థియరీ ప్రకారం భూమి వయస్సు ఎంత? భూమి వయసు నిర్ధారించడానికి కూలింగ్ థియరీ ప్రకారం భూమి వయసు 40 మిలియన్ సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 10, పెయింట్ ఎర్లీ సైన్ పారాడాక్స్ అనేటువంటి కాన్సెప్ట్ వివరించిన వారు ఎవరు? కార్ల్ సాగన్. క్వశ్చన్ నెంబర్ 11, అవక్షేపణ పద్ధతిలో లోపం ఏమిటి? అవక్షేపం వేగం స్థిరంగా ఉండదు. ఆప్షన్ సి.
క్వశ్చన్ నెంబర్ 12, రేడియోమెట్రిక్ డేటింగ్ ఆధారం ఏమిటి? రేడియోధార్మిక క్షయం, ఆప్షన్ సి. 12th క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. 13th క్వశ్చన్, జోలీ అంచనా ప్రకారం భూమి వయస్సు ఎంత? జోలీ అంచనా ప్రకారం భూమి వయస్సు ఎంత? 80 నుంచి 90 మిలియన్ సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 14, రూథర్ఫర్డ్ ఏ దేశానికి చెందినవాడు? ఫ్రాన్స్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, అమెరికా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ న్యూజిలాండ్. క్వశ్చన్ నెంబర్ 15, పేరీ క్యూరీ ఏ విషయాన్ని కనుగొన్నాడు? రేడియోధార్మిక తత్వం వల్ల వేడి ఉత్పత్తి అవుతుందన్న విషయాన్ని కనుగొన్నారు. భారత పురాణాల ప్రకారం భూమి వయస్సు ఎంత? 2 బిలియన్ సంవత్సరాలు. భారత పురాణాల ప్రకారం భూమి వయస్సు ఎంత? 2 బిలియన్ సంవత్సరాలు. రేడియోమెట్రిక్ పద్ధతి ఎవరికి కీర్తి వచ్చింది? రేడియోమెట్రిక్ పద్ధతి ఎవరి వల్ల ఉద్భవించింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ రూథర్ఫర్డ్. క్వశ్చన్ నెంబర్ 18, భూమి వయస్సు ఖచ్చితంగా నిర్ధారించింది ఏ శాస్త్రంలో? భూగర్భ శాస్త్రం. ఆన్సర్ ఈజ్ సి. క్వశ్చన్ నెంబర్ 18, ఆన్సర్ ఈజ్ సి, భూగర్భ శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 19, పెయింట్ ఎర్లీ సన్ పారాడాక్స్ ఏ సమస్యకు సంబంధించింది? సూర్యకాంతి తక్కువ ఉండటం. క్వశ్చన్ నెంబర్ 20, ప్రస్తుత శాస్త్రీయ అంచనా ప్రకారం భూమి వయస్సు ఎంత? అంటే శాస్త్రీయ అంచనా అంటే రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి ప్రకారం 4.54 సంవత్సరాలు. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.